అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి వచ్చేసిన. అండ్ డేట్ వచ్చేసరికి 17th July 2025 మార్నింగ్ అప్డేట్ ఇవ్వడానికి వచ్చా. అండ్ ఇంకోటి పోల్ పెట్టినాను మన కమ్యూనిటీ ట్యాబ్లో. సో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఇవ్వాలా, లేకపోతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు ఇవ్వాలా అని. సో కామెంట్స్ అయిపోయి నేను పోల్లో కూడా పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తా. మనకి మట్టి కళాకారులు కూడా కొంతమంది వచ్చారు. అండ్ జోగరావు సార్ ఇంకా రాలేదు. సో 28th రోజు అట్లా వస్తారని చెప్తారు. సో అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. అండ్ మనకి జూట్ ఉంటుంది కదా, సో అదైతే లూజ్ చేస్తారు. దగ్గరికి వెళ్ళి చూపిస్తా. థ్యాంక్ సో మచ్. కొత్త వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ. సో అందరికీ జై శ్రీ గణేష్. సో ఇప్పుడు మనం హైదరాబాద్ గడ గణేష్ ఉన్నాం కదా. సో ఇప్పుడు మనకి హెడ్ అయితే ఫిక్స్ చేసేసారు. సో 3 heads ఉన్నాయి కదా. సో గణేష్ మహారాజ్కి సో ఆ 3 తలాలు అయితే ఫిక్స్ చేసారు. సో ఇక్కడ 1, 2, 3. సో 3 ఉన్నాయి కదా. ఇక్కడ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ ఒకటి. సో తర్వాత మన చెయ్యిలు అయితే 8 hands అయితే ఫిక్స్ చేసేసారు అన్న వాళ్ళు. సో నిన్న అయితే వెల్డింగ్ చేస్తుండే. సో ఈరోజు అయితే మొత్తం వెల్డింగ్ చేసేసారు అన్న వాళ్ళు, చూడొచ్చు. సో కనిపిస్తుంది అనుకుంటా. అండ్ మనం బొజ్జ భాగం. అండ్ ఇంకా కిందకు వస్తే మనకి కాళ్ళు. సో కాళ్ళు మొత్తం ఫిక్స్ చేసారు. సో మనకి చేతులు కూడా 8 handsకి మనకి హస్తాలు అయితే ఈరోజు ఫిక్స్ చేస్తారు. సో మన హస్తం ఉంటుంది కదా. సో ఆశీర్వాదం, లడ్డు చేయి అన్నీ. సో ఆయుధాలు కూడా. సో మనకి గణేష్ మహారాజ్కి కిరీటం మొత్తం అంటే మొత్తం ఫేస్లన్నీ ఫిక్స్ అయి చేసిరు. సో ఫిక్స్ అయిపోయినాక మళ్ళీ ఏమంటారు, జాలి అనేది పెడతారు. సో సన్న జాలి ఒకటి వస్తుంది. సో అదైతే ఫిక్స్ చేస్తారు రేపో ఎల్లుండో. ఇంకా తర్వాత ఇంకా మట్టి కళాకారులు మట్టి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మన గణేష్ పాదాల నుంచి స్టార్ట్ చేస్తారు మట్టి. సో దగ్గరికి వెళ్ళి అన్నీ చూపిస్తా. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేసి చూడండి వీడియోని. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మన డెకరేషన్ కౌంటర్ దగ్గర కొంచెం డెకరేషన్ అయితే చేసిరు. సో పోస్టర్ కూడా సైడ్కి అయితే పెట్టుకోరు. సో ఇక్కడ మన ఏమంటారు, వెల్డింగ్ టీం అన్న వాళ్ళైతే మొత్తం ఇష్టం ఉంటుంది కదా. ఆశీర్వాదం చేయి అండ్ ఆయుధాలు చేయి మొత్తం అయితే వెల్డింగ్ చేసుకొని అయితే పెట్టుకోరు. చూసుకోవచ్చురా. సో ఇక్కడైతే మన గజ్జలమ్మ దేవి వస్తుంది. సో ఇక్కడైతే పెట్టుకోరు. సో ఇంకా మనకి ఇక్కడ ఏమంటారు, బ్యాక్ డ్రాప్లో సన్న సీకులు అయితే ఇంకా పెట్టుకోలే. సో సేమ్ మనకి అక్కడ వాసవి కన్యా పరమేశ్వరి దేవి దగ్గర అయితే ఎట్లా ఎట్లా ఉంటుందో సో అట్లా అయితే పెట్టుకుంటారు. సో మొత్తం ఇక్కడ సన్న సీకులు అనేవి వస్తాయి. సో ఇక్కడ మొత్తం పెట్టేసి మనకి ఇంకా వెల్డింగ్ అనేది చేస్తారు అన్నవాళ్ళు. ఇక్కడ మనకు హస్తాలు కూడా వచ్చేస్తాయి. ఇక్కడ స్నేకులు కూడా మొత్తం రెడీ అయిపోయింది. చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం స్నేక్స్ సైడ్కి అయితే పెట్టుకోరు పాములు. సో చెప్పినా కదా ఈ సెంటర్లో వస్తాయని. సో ఇదైతే సెంటర్లో వచ్చింది కరెక్ట్గా. సో సెంటర్లోకి వచ్చి సైడ్కి అయితే సీకులు అయితే వచ్చినాయి. సో చూడొచ్చు ఇట్లా. సో ఇది ఏమంటారు, యాంగిలర్స్. సో ఇక్కడ మనకి పాముకి ఫేస్ నుంచి ఇట్లా పరద ఇప్పినట్టు ఉంటుంది. సో పాము అయితే చూడొచ్చు. అండ్ 2 అయితే వేసుకోరు ఇట్లనే. సో ఇంకా కొన్ని చేస్తారు. సో ఇక్కడ 2 అయితే రెడీ చేసుకోరు. సో కనిపిస్తుంది అనుకుంటా. సో మొత్తం పాము పడద. సో ఇక్కడైతే నమస్తే. సో ఇక్కడైతే ఇంకా వెల్డింగ్ అనేది చేస్తారు. చూడొచ్చు ఇక్కడ. సో సైడ్లకి మళ్ళీ సన్న సీగులు వస్తాయి. సో సెంటర్లో వచ్చి మళ్ళీ సైడ్స్కి ఇదైతే మొత్తం లిఫ్టింగ్ అనేది చేస్తారు తాళ్ళతో. ఇది కూడా చూడవచ్చు. సో ఇక్కడ మొత్తం యాంగ్లర్స్. సో ఇది యాంగ్లర్స్ కదా. సో యాంగ్లర్స్ చూసి అయితే సైడ్లకి అయితే పెట్టుకుంటారు. ఇక్కడ చూపిస్తారు దగ్గరికి వెళ్ళి. సో ఇక్కడ మొత్తం ఇట్లా కరువు వచ్చి ఇట్లా వస్తుంది. సో ఇదంతా పాము కాబట్టి సో ఇదంతా వెల్డింగ్ అనేది చేసుకుంటారు అన్న వాళ్ళు. ఇంకా మన గణేష్ దగ్గర అయితే ఇంకా అప్డేట్స్ అయితే లేవు. సో అంటే మన టెంపుల్ దగ్గర చేసుకుంటారు నాకు చేసి. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ మనకి శేషనాథ్ సంబంధించిన వర్క్స్ అయితే చేస్తారు. సో దీనికి ఎట్లయితే పెట్టిరో ఇక అలానే అక్కడ ఒక 5 పాములకైతే పెడతారు. సో ఇక్కడ నర్సరీ టీం కూడా ఉన్నారు. సో ఇక్కడ పాము చూసుకోవచ్చు. సో చూపిస్తున్నా కదా ఇందాక. సో ఇదే మనకి ఈరోజు మన చేసి మట్టి కళాకారులు అయితే జూట్ అయితే తీసిరు. సో చూపిస్తా. సో ఇక్కడ మన గణేష్ కనిపిస్తుంది కదా. సో ఇంకోటి మర్చిపోయినా మట్టి జూట్ ఎట్లయితే తీసిరో అయితే చూపిస్తా. సో మన జూట్ అయితే నిన్న ఇట్లా లూజ్ చేసుకొని అయితే పెట్టుకోరు. సో చూడొచ్చు. సో జూట్ ఒక పర్రు ఉంటుంది. సో పాలిష్ ఉంటుంది. సో అదైతే తీసుకొని అయితే ఇక్కడ పెట్టుకోరు. ఇదంతా అదే. సో లూజ్ చేసుకొని అయితే పెట్టుకోరు. సో అదంతా ఏమంటారు, జూట్ బ్యాగ్ యూజ్ చేస్తారు కదా. సో అదైతే కొంచెం ఏమంటారు పాలి అంటే
లూజ్ చేసుకొని అయితే పెట్టుకోరు. సో ఇది. అండ్ ఇక్కడ మనకి మా గణేశం అయితే తొండం ఉంటుంది కదా, తొండం నేను చెప్పిన. సో ఇదైతే తొండానికి అయితే యూజ్ చేస్తారు ఈ రింగ్స్ అనేవి. సో అక్కడ దాకా ఇక్కడ ఒక 3 తొండాలు కాబట్టి సో 3 రింగ్లు అయితే పెట్టుకోరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చూడొచ్చు. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్కి చెవులు. సో చెవులు చూడొచ్చు రెడీ అయిపోయినాయి. సో ఇవన్నీ మొత్తం అన్ని వెల్డింగ్ అయినాక వన్స్ మొత్తం ఏమంటారు పైకి తీసుకుపోతారు. అండ్ మనకి గణేష్ సంబంధించిన పాదాలు కూడా ఈరోజు రేపు స్టార్ట్ చేస్తారు. అండ్ ఇది నేను చెప్పినా కదా, ఇది ఏమంటారు గణేష్ సంబంధించిన షెడ్ వరకు అయితే, అంటే అటు సైడ్ వస్తాయి షెడ్. సో అదైతే పెడతారు. అండ్ ఇది ఈరోజు అప్డేట్. నెక్స్ట్ ఈవినింగ్ అప్డేట్లో కలుద్దాం. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్.